సుఖీభవ హాస్పిటల్ కిటకిటలాడుతోంది. వస్తున్న పేషెంట్లలో ఎక్కువ మంది బీపీ షుగర్ పేషెంట్లే. కొందరికి గుండె జబ్బులు కూడా. ఏంటి సార్ విశేషాలు? మీ కాలనీ నుండి ఇంతమంది పేషెంట్లు వస్తున్నారు? అడిగాడు కాంపౌండర్. విశేషాలు కాదయ్యా బాబు, విష కోశాలు. ఆ పరంధామయ్య తన వాస్తు జ్ఞానంతో మా ప్రాణాలు తోడేస్తున్నాడు. ₹1,00,00,000 పెట్టి ఈ మధ్యనే ఒక ప్లాట్ కొన్నాను. అందులో ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది, అయితే పైకి పోతారు లేకపోతే లేచిపోతారు అని చెప్పాడు. అప్పటి నుండి నాకు ఒకటే టెన్షన్ అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు సీతాపతి. నేను కూడా ఆయన బాధితుడినేనండి అంటూ మరో పేషెంట్ తన స్టోరీ చెప్పుకొస్తున్నాడు. ఇల్లు కట్టడానికి 50 లక్షలైతే వాస్తు మార్పులకి 15 లక్షలైంది నాకు, ఈయన దయ వలన. ఇలా అక్కడ ఒక్కొక్క పేషెంట్ది ఒక్కొక్క కథ. కథలో విలన్ మాత్రం పరంధామయ్య. సీన్ కట్ చేస్తే, అయితే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దంటారా? ఫ్రీలాన్స్ లో 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చాను, అది తిరిగి రాకుండా పోతుంది సార్ అంటూ దీనంగా మొహం పెట్టాడు సూరిబాబు. ముష్టి 5 లక్షల కోసం కోట్ల విలువ చేసే నీ ప్రాణాలను పోగొట్టుకుంటావా? నా ధర్మం వాస్తు ఉన్నది ఉన్నట్లు చెప్పడం, తర్వాత నీ ఇష్టం. ఈ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఇళ్ళు ఒకే డిజైన్ తో కట్టి చచ్చాడు ఆ బిల్డర్. అన్ని ఇళ్లకి వాస్తు దోషాలే అంటూ లేచి బయలుదేరాడు పరంధామయ్య. ఇంట్లోకి రాగానే కొడుకు తనని సీరియస్ గా చూసి గొనుక్కుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఏంటి వాడు అంత ఫీల్ అయిపోతున్నాడు? అడిగాడు భార్యని. ఏముంది, ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాడట. ఎవడు ఎదురుపెడినా నీ మీదే కంప్లైంట్లు ఇస్తున్నారట. అలా అందరికీ చెడ్డైతే ఎలా? ఆ వాస్తు చెప్పేయడం మానేయరాదు అంది భార్య పార్వతి. సాటి మనుషుల జీవితాలు భ్రష్టు పట్టకూడదనే కదా వాస్తు చెబుతున్నాను. నేనేదో నేరం చేసినట్లు తిట్టుకోవడం ఎందుకు అన్నాడు విప్పిన చొక్కాని కుక్కానికి తగిలిస్తూ. అయినా తాగుబోతు మందైనా మానగలడేమో గాని వాస్తు తెలిసిన వాడు చెప్పడం మానలేడే అన్నాడు పరంధామయ్య. నన్ను లోకం తిట్టుకున్నా సరే నాకు తెలిసిన శాస్త్రం చెప్పకుండా ఉండలేను. వాళ్ళ నుండి రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగా చెబుతూ ఉంటే ఇదేం పోయే కాలం వాళ్ళకి అనుకుంటూ వారు కుర్చీపై కూర్చుని నడుము వాల్చాడు. కొంతసేపటికి భార్య వచ్చి, రాత్రి 9 అవుతోంది, భోజనానికి రండి అంటూ లేపింది. పరంధామయ్య ఉలుకు పలుకు లేదు. ఏమండి లేండి, ఏమిటి నొద్దు నిద్ర అంటూ కదిపింది. పరంధామయ్య శరీరం ఓ ప్రక్కకి ఉరిగిపోయింది. ఏమండి అంటూ గట్టిగా అరిచింది భార్య. ప్రొద్దుటే ఆ ఇంటి ముందర ఒక షామియానా వేయబడింది. కాలనీ వాసులు వచ్చి కూర్చున్నారు. పాపం ఆయన బతుకున్నన్నాళ్ళు మనందరికీ ఉచితంగా వాస్తు సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఇలా ఉచితంగా వాస్తు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మహానుభావుడు అంటూ పరంధామయ్య గారి పార్థివ దేహాన్ని చూస్తూ ఒక నిట్టూర్పు ఊడిచాడు ఒక పెద్ద మనిషి. ఏం సలహాలండి, లక్షల పోసి ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో సుఖంగా ఉండనిచ్చేవాడు కాదు ఈ పెద్ద మనిషి. ఏదో వాస్తుదోషం చెప్పి భయపెట్టి చంపేవాడు. మార్పులు చేర్పులతో ఇల్లు గొల్లయ్యేది, నరకం చూపించేవాడు. మా ఇంట్లో ఆడవాళ్ళకి ఈయన చెప్పిందే వేదం. ఆయన మా ఇంట్లో అడుగు పెడుతున్నాడు అంటేనే నా కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు భయపడేవాడిని అన్నాడు మరో వ్యక్తి. పాపం ఎంతైనా చనిపోయాడు కదండి, ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకోవడం ఎందుకు? ఏది ఏమైనా కాలనీలో మన బోటి వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకునే అదృష్టం దక్కిందనుకోండి అన్నాడు మరో కాలనీవాసి. పరంధామయ్య పార్థివ దేహం చూడటానికి వచ్చిన జనంలో అందరిది తలో మాట. కొందరు ఆయన వాస్తు పాండిత్యాన్ని పొగుడుతూ ఉంటే కొందరు తిట్టుకుంటూ ఉన్నారు. వాస్తు దోషాల వల్ల ఎవ్వరూ ఇబ్బందులు పడకూడదు అనేది పరంధామయ్య ఉద్దేశం. కానీ అదే ఇబ్బంది కలిగించే అంశంగా మారిపోయింది. పరంధామయ్య ప్రేతాత్మ రూపంలో అక్కడే నిలబడి అందరి మాటలు శ్రద్ధగా వింటున్నాడు. తన ముందు గౌరవం ఒలకబోసే వాళ్ళు కూడా తన పార్థివ దేహం ముందే ఇలా తన పట్ల పరుషంగా చర్చించుకోవడం చాలా బాధేసింది పరంధామయ్యకి. ఇంతలో యమభటులు వచ్చారు. అయ్యా, మీ అంత్యక్రియలకి సమయం దగ్గర పడింది. చివరిదాకా ఉంటారా, మాతో ఇప్పుడే వచ్చేస్తారా అంటూ అడిగారు యమభటులు. ఉండండయ్యా, నా కోసం చాలా మంది వస్తారు. నా అంత్యక్రియలకు ఎవరెవరు వచ్చారో కాస్త చూసుకోవద్దు. అయినా యమభటులు మీరు వచ్చారేమిటి?
స్వర్గానికి దేవదూతలు కదా తీసుకువెళ్ళాలి. మీకు అంత సీను లేదు పరంధామయ్య గారు. మీ అకౌంట్లో పాపాలకి శిక్షలు పడందే మీకు స్వర్గానికి ఎంట్రీ దొరకదు అన్నాడు యమభటుడు. అదేంటి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? నరకంలో ఇంగ్లీష్ కూడా ఉంటుందా? ఆశ్చర్యంగా అడిగాడు పరంధామయ్య. నరకంలో అన్ని భాషలు ఉంటాయి సారు. ఏ ఏరియా వాళ్ళను తోలుకుపోవడానికి ఆ ఏరియా వాళ్ళని పంపుతారు మా యముడు సారు. నేను ఈ ఏరియా వాడినే. ఆరు యమలోకంలో శిక్ష పూర్తయ్యాక భటుడిగా జాయిన్ అయ్యాను. మంచి జీతం, మంచి ఫుడ్. అక్కడే మరో యమభటి నుండి పెళ్ళాడి సెటిల్ అయిపోయాను అన్నాడు యమభటుడు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా నారాయణ 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 అంటూ అరుపులు గట్టిగా వినిపించాయి. మీ పార్థివ దేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్నారు. పదండి, మనం కూడా వెళ్దాం అంటూ పరంధామయ్యను రెండు వైపులా పట్టుకుని గాల్లోకి లేచారు యమభటులు. పరంధామయ్య భార్య పార్వతి ఏడుస్తూ కనిపించింది, కడసారి అతనికి దండం పెట్టుకుంటూ. పరంధామయ్య కొడుకులు, బంధువులు కలిసి పాడెను మోసుకుంటూ శ్మశాన వాటిక వైపుకు కదిలారు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. యమభటులు పరంధామయ్యను నరకానికి తీసుకుని వెళ్లారు. దూరంగా నరకంలో ఎంట్రన్స్ గేట్ కనిపిస్తోంది. ఆ గేటు ఏ దిక్కున ఉంది అడిగాడు పరంధామయ్య. అది కూడా తెలవదా? వాస్తు పండితుడివి కదా. దక్షిణ దిక్కున ఉంది అన్నాడు యమభటుడు. తెలుసనుకో, దక్షిణ దిక్కున అంత పెద్ద చెరువు ఉండడం వాస్తుదోషం కదా అన్నాడు పరంధామయ్య. అది చెరువు కాదు, వైతరణి నది. దాన్ని దాటుకుంటూ మనం లోనికి పోవాలి. డ్యూటీలో ఉన్నాం కదా, మాకేమీ కాదు, నీకే కష్టం. ఇదంతా చీము నెత్తురుతోటి ఉంటది. మధ్య మధ్యలో విచిత్ర జంతువులు నీ మీద దాడి చేస్తాయి. వాటిని తట్టుకొని నువ్వు మాతో ఆ గేటు కానికి రావాలి. ఏటి అర్థమవుతుందా? ఏం చేస్తాం, చచ్చాక తప్పుతుందా? సరే, అలాగే భరిస్తా అంటూ ముక్కు మూసుకొని వైతరిణిలోకి అడుగు పెట్టాడు పరంధామయ్య. విపరీతమైన దుర్వాసన, జుగుప్సాకరమైన దృశ్యాలు. ఆ నదిలో ప్రవేశించి నడవడమే నరకంలా ఉంది. యమలోకంలో బయటే ఇలా ఉంటే లోపల నరకం ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఎలాగోలా కష్టపడి వైతరిణిని దాటాడు పరంధామయ్య. వాళ్ళంతా చీము జిగురు. నరకంలోకి ఎంటర్ అయ్యే ముందు శుభ్రంగా స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చాడు యమభటులు. థాంక్స్ అన్నాడు పరంధామయ్య. థాంక్స్ మాకు కాదు, నీ కొడుకులకు చెప్పుకో. అక్కడ వాళ్ళు తలస్నానం చేసి తడి బట్టలు కట్టుకొని పితృకార్యం చేసి పిండాలకు భోక్తలకు అందించేవే ఇక్కడ మీకు అందుతాయి. ఇంక నోరు వెళ్ళబెట్టింది చాలు, పద లోపలికి అంటూ లోపలికి తీసుకువెళ్లారు యమభటులు. అక్కడ ప్రధాన ద్వారం నుండి ఒక రోలింగ్ బ్రిడ్జ్ ఉంది. దాని చివర కనిపించటం లేదు. కానీ దానిపై నిల్చుని లక్షలాది మంది కదులుతూ ముందుకు వెళ్తుండడం కనిపించింది. ఇంక మా డ్యూటీ అయిపోయింది, నువ్వు కూడా వాళ్ళతో పాటు పో అంటూ ఆ జనంలోకి తోసి వెళ్లిపోయారు యమభటులు. తర్వాత ఏం జరుగుతుంది అని అడిగాడు ప్రక్కనే నిల్చున్న వ్యక్తిని పరంధామయ్య. నాకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం ఏం జరుగుతుందో అంటూ తల తిప్పుకోబోయాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని గుర్తుపట్టాడు పరంధామయ్య. హే, నువ్వే కదా ఇందాక వాస్తులు నమ్మను అంటూ నైరుతి గొయ్యి ద్వారం ఉన్న ఇంటిని కొనుక్కున్న సూరిబాబువి? నేను చెప్పాను కదయ్యా, ఆ ఇంట్లో దిగితే ప్రాణగండం అని అన్నాడు అతడి భుజం మీద చెయ్యి వేసి పరంధామయ్య. నిజమే గురువుగారు, చస్తే గాని తెలిసి రాలేదు. నా సంగతి సరే, మీరేంటి ఇలా ఆశ్చర్యంగా అడిగాడు ఆ వ్యక్తి. ఏమో, ఏం జరిగిందో నాకేమీ అర్థం కాలేదు సూరిబాబు. అందరూ ఏడుస్తుంటే లేచి చూశాను. నేను లేచానే గాని నా శరీరం నేలకి అంటిపెట్టుకుని పడుకునే ఉంది. చనిపోయానని అప్పుడే తెలిసింది అన్నాడు పరంధామయ్య బాధపడిపోతూ. అయినా మీ పిచ్చిగాని పరంధామయ్య గారు, చావు రాసి పెట్టి ఉంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక దారిలో సైలెంట్ గా తరుముకొస్తుంది అన్నాడు ఆ వ్యక్తి. నిజమే సూరిబాబు, మనం ఎన్నో అనుకుంటాం, కానీ మనకు విధి ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. ఏంటో ఈ నరకం మన తెలుగు సినిమాలో చూపించినట్లు లేదు నాకు. నేను ఏదో సౌత్ కొరియా సినిమా చూస్తున్నట్లు ఉంది అన్నాడు పరంధామయ్య టాపిక్ మారుస్తూ. భలేవారే, మరి భూమి మీద అన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు నరకంలో ఉండవా ఏంటి? ఇంతకీ యముడు మన యమగోళ సినిమాలో సత్యనారాయణలా ఉంటాడో, చైనా వాడిలా ఉంటాడో, అమెరికా వాడిలా ఉంటాడో చూడాలి మరి అన్నాడు సూరిబాబు. చూడు సూరిబాబు,
మన పురాణాలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినవి. మన భూలోకం మారినట్లే నరకం కూడా మారే ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో అన్నాడు కదులుతున్న రోలింగ్ బ్రిడ్జిని గమనిస్తూ పరంధామయ్య. కొన్ని రోజులు పెద్ద చప్పుడుతో సాగింది ఆ ప్రయాణం. మధ్య మధ్యలో విపరీతమైన వేడి, అంతలోనే ఎముకలు కొరికి చలి, భీభత్సమైన గాలివాన. ఇలా సాగింది ప్రయాణం. ఎదురుగా 9 ద్వారాలు ఉన్నాయి. బ్రిడ్జి మీద నుండి వచ్చిన జనాన్ని స్కాన్ చేసి వేరువేరు ద్వారాల గుండా పంపుతున్నారు యమలోకంలో సెక్యూరిటీ గార్డులు. ముందు సూరిబాబుని స్కాన్ చేసి 5వ ద్వారం అంటూ ఒక ఐడి కార్డును తగిలించి పంపారు గార్డులు. లక్కీగా పరంధామయ్యకు కూడా అదే ద్వారం వచ్చింది. ఒక ఐడి కార్డు మెడలో పడింది. ఎంతకీ మాకు 5వ ద్వారం ఎందుకు ఇచ్చారో తెలుసుకోవచ్చా అడిగాడు పరంధామయ్య ఆత్రం ఆపుకోలేక. ఎవడి ప్రాణం ఏ రంధ్రం నిండిపోతే వారిది ఆ ద్వారం అంటూ తన పనిలో బిజీ అయిపోయాడు యమలోకం గార్డు. అనుకుంటూ 5వ నెంబర్ ద్వారం నుండి లోపలికి వెళ్ళాడు పరంధామయ్య. లోపలంతా నల్లటి గోడలు, ఎముకలతో చేసిన స్తంభాలు, నల్లని జంతు కలేబరాల చర్మంతో పరదాలు, దూరంగా కాగడాల కాంతి. ఇక్కడ కరెంటు ఉండదా? ఇంత చీకటిగా ఉంది. సూరిబాబు ఎక్కడున్నావు అడిగాడు పరంధామయ్య చీకటిలో తడుముకుంటూ. ఇక్కడే మీ ముందే ఉన్నాను. ఎవరో కనబడటం లేదు. కనీసం దారి చెప్పడానికి ఒక్క యమభటుడు కూడా లేడు. ఎలా వెళ్ళాయి అంటూ ముందరకు నడుస్తున్నాడు సూరిబాబు. కొంత దూరం నడిచాక అక్కడ గుండ్రంగా ఉన్న పెద్ద ఇనుప ద్వారం కనిపించింది. పరంధామయ్య సూరిబాబు అక్కడికి చేరుకోగానే ఆ ద్వారం దగ్గర ఉన్న యమభటుడు తలుపు చక్రాన్ని పక్కకు దొర్లించాడు. ద్వారానికి అటువైపు బ్రహ్మాండమైన కళ్ళు మిడిముట్లు గొలిపే కాంతి, విశాలమైన పెద్ద సభ, కోర్టు బోనిని తలపించినట్లు ఉంది. చుట్టూ పెద్ద గ్యాలరీ. అందరూ గ్యాలరీలో నిలబడి ఉన్నారు. భయంకరమైన దున్నపోతు మీద భీకర ఆకారంలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. పరంధామయ్య అక్కడ స్తంభాలు, ద్వారాలు, కిటికీలు లెక్క పెడుతున్నాడు. బేసి సంఖ్య వచ్చింది, సరి సంఖ్య కదా రావాలి అనుకుంటున్నాడు. ఇంతలో 2 యమభటులు పరంధామయ్యను వాయు వేగంతో లాక్కుపోయి బోనులో నిలబెట్టారు. దున్నపోతు మీద కూర్చుని ఉన్న నల్లటి భీకర ఆకారంలో ఉన్న వ్యక్తి పరంధామయ్యను చూశాడు. అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. చేతిలో వజ్రాలు పొదిగిన పెద్ద గద. అతని పక్కనే సన్నగా పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. యమధర్మరాజా, ఇతను పరంధామయ్య. రిటైర్ అయ్యాక ఖాళీగా ఉండి ఏమీ తోచక లైబ్రరీకి పోయేవాడు. అక్కడ లైబ్రరీలో అనేక పుస్తకాలతో పాటు వాస్తు పుస్తకాలు కూడా చదివి గ్రంథ చౌర్యానికి పాల్పడ్డాడు. కనిపించిన ప్రతి ఇంటికి వాస్తు చూసి ఆ ఇంటి యజమానులకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు ప్రభు. కొద్ది నిమిషాల క్రితం మన సభ వాస్తును కూడా పరిశీలించడం మొదలుపెట్టాడు అన్నాడు అతడు. చిత్రగుప్త, తన పాండిత్యం పట్ల తనకు ఉన్న విశ్వాసం పాపం ఎలా అవుతుంది? రోగి రోగాన్ని గుర్తించే వైద్యుడు పాపి ఎగునా? జీవుల దోషాలను ఎంచే మనము పాపులగుదుమా? ఈతడు గంధ చౌర్యానికి పాల్పడ్డాడు. అదే ఇతను చేసిన అపరాధంగా భావిస్తున్నాను. కానీ జ్ఞాన పిపాసతో చేసిన తప్పిదముగా ఎంచి ఇతనికి మన యమలోకంలో యుగ యుగాలుగా నిక్షిప్తమై ఉన్న పాపుల చిట్టా పుస్తకాల నిర్వహణ బాధ్యతలను అప్పగించుతున్నాను. తీసుకొని పొండు అంటూ హుంకరించాడు యముడు. పరంధామయ్యను అక్కడ నుండి మరొక చోటుకు తీసుకుని పోయారు భటులు. అక్కడ కొన్ని లక్షల గ్రంథాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఒక్కొక్క గ్రంథం మోయడానికి ఒక యంత్రం కూడా ఉంది. ఈ గ్రంథాలన్నింటినీ యుగాల వారీగా, సంవత్సరాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించి దొంతరలో పెట్టాలి. ఎప్పుడు చిత్రగుప్తుల వారు ఏ పుస్తకం అడిగితే అది తెచ్చి ఇవ్వాలి. నీకు తిండి నిద్ర అన్నీ ఇక్కడే అంటూ పరంధామయ్యను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు యమభటులు. పరంధామయ్య ఆ గ్రంథాల గుట్టపైకి ఎక్కి ఒక గ్రంథాన్ని కరపబోయాడు. కాని అది చాలా బరువుగా ఉంది. మరింత గట్టిగా ప్రయత్నించాడు. కాని ఈసారి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. చిన్న శబ్దంతో పుస్తకాలు కదలడం ప్రారంభం అయ్యింది. అవి ఒక్కసారిగా జారి పరంధామయ్య మీద పడ్డాయి. ఒక్క ఉదుటన లేచి కూర్చున్నాడు పరంధామయ్య. చుట్టూ చూశాడు. అది ఇల్లు, తన ఇల్లే. ప్రక్కకి చూశాడు. తన భార్య పడుక్కొని ఉంది. అంటే ఇప్పటి వరకు తాను కలలో ఉన్నాడా? లేక
జరగబోయేది ముందుగానే కలగన్నాడా? ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాడు. తాను లైబ్రరీ నుండి తస్కరించిన గ్రంథాలను తన పుస్తకాల గూట్లోంచి తీసి తిరిగి లైబ్రరీకి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇకపై గ్రంథశౌర్యమే కాదు, స్వార్థంతో ఏ పని చేయకూడదు అని భావించాడు. తెల్లవారింది. కొడుకు వచ్చాడు. నాన్న, సారీ, నీ మీద కోపడ్డాను. నువ్వు చేసిన తప్పేం లేదు. వాళ్ల మేలు కోరి నీకు తెలిసింది చెప్పావు. కానీ వాళ్ళు దాన్ని చారస్తంగానూ మూఢనమ్మకంగానూ భావించి తిట్టుకుంటూ ఉన్నారు. ఏ శాస్త్రం విలువ ఆ శాస్త్రానికి ఉంటుంది. నమ్మలేనంత వరకు అది అజ్ఞానంలా తోస్తుంది. నమ్మితే అదే జ్ఞానం అవుతుంది. రాత్రి ఒక ఫిలాసఫీ బుక్ చదివితే నాకు ఇది బోధపడింది అన్నాడు కొడుకు. ఈలోగా గేట్ చప్పుడయింది. సూరిబాబు వచ్చాడు. అయ్యా గురూజీ, మీ మాట ఎందుకు కాదనాలి? ఆ నైరుతిలో గొయ్యి ఉన్న ఇల్లు తీసుకోవద్దని మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ చెబుతున్నారు. అందుకే ఇల్లు కొనడం మానుకున్నాను. తమకి చెప్పిపోదామని వచ్చాను అంటూ కూర్చున్నాడు. చూడు సూరిబాబు, మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నేను వద్దని చెప్పినంత మాత్రాన నీవు మానడం లేదు. నీకు 10 కాలాల పాటు సుఖంగా జీవించే యోగం ఉంది కనుక మానుకుంటున్నావు అన్నాడు తనకు కలలో కనిపించిన యమలోకాన్ని తలుచుకుంటూ. ఇంతలో ఎక్కడి నుండో ఘంటసాల కంఠం వినిపించింది. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ కార్యము పట్ల నీవు శోకింపతగదు. ఈ కథ చివరిదాకా విన్నందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.